దక్షిణాది నుంచి తొలిసారిగా భారతదేశ ప్రధానిగా బాధ్యతలు చేపట్టడమే కాక దేశానికి ఆర్థిక సంస్కరణల పదాన్ని వేసిన తెలుగు బిడ్డ పాములపర్తి వెంకట నరసింహారావుకు కేంద్ర ప్రభుత్వం భారతరత్న పురస్కారాన్ని ప్రకటించింది. భారత రాజకీయాల్లో అరుదైన మేధావి, ఆర్థిక సంస్కరణల ద్వారా దేశం ఆర్థిక సామాజిక రూపురేఖల్ని పరివర్తనం చేసిన మహోన్నత వ్యక్తి ఆయన. మైనార్టీ ప్రభుత్వమైనప్పటికీ 5 సంవత్సరాలు స్థిరంగా దేశానికి నాయకత్వం అందించిన చాణక్యుడు. అమెరికా, ఇజ్రాయెల్ తదితర దేశాలతో వినూత్న సంబంధాలు ప్రారంభించి లుక్ ఈస్ట్ విధానం ద్వారా దేశ విదేశాంగ విధానాన్ని కొత్త పుంతలు తొక్కించిన దౌత్య నీతిజ్ఞుడు. పివి నరసింహారావు మరణించిన దాదాపు 2 దశాబ్దాల తర్వాత ఈ భారతరత్న లభించింది. 1991 నుండి 96 మధ్య ప్రధానిగా ఉన్న పివి నరసింహారావు భారతదేశ ఆర్థిక వ్యవస్థ తీరుతెన్నులను ఏ విధంగా మార్చారు, దేశానికి ఆయన చేసిన కృషి ఏంటి? పివి నరసింహారావు 1921లో జన్మించారు. ఆయన స్వస్థలం ఉమ్మడి కరీంనగర్ జిల్లా వంగర. వరంగల్లో ప్రాథమిక, హైస్కూల్ ఉన్నత విద్యాభ్యాసం తర్వాత హైదరాబాద్, నాగ్పూర్, పూణేలలో చదివారు. నిజాం వ్యతిరేక పోరాటంతో పాటు స్వాతంత్రోద్యమంలోనూ చురుకుగా పాల్గొన్నారు. శాసనసభ్యుడిగా, ఎంపీగా, ముఖ్యమంత్రిగా, కేంద్రంలో విదేశాంగ, మానవ వనరుల మంత్రిగా, హోంమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించిన తర్వాత దేశ ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. నిజానికి ఇదంతా జరుగుతుందని ఆయన కూడా ఊహించలేదు. 1991 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పీవీకి టికెట్ కేటాయించలేదు. మరోవైపు తమిళనాడు కుర్తాళంలోని సిద్ధేశ్వర పీఠాధిపతిగా బాధ్యతలు స్వీకరించాలంటూ పీఠం నుంచి ఆయనకు సందేశాలు వస్తున్నాయి. ఎన్నికల్లో టికెట్ కూడా రాకపోవడంతో ఆయన రాజకీయ జీవితానికి చుక్కపెట్టి ఆధ్యాత్మికం వైపు అడుగులు వేయాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు పీఠానికి సంకేతాలు కూడా పంపారు. కానీ అనూహ్యంగా రాజీవ్ గాంధీ హత్యకు గురికావడం, సోనియా గాంధీ పార్టీ పగ్గాలు చేపట్టడానికి నిరాకరించడంతో పార్టీ బాధ్యతలను ఎవరికి అప్పజెప్పాలన్న ప్రశ్న తలెత్తింది. జనంలో కరిష్మా ఉన్న అతిరథ, మహారథుల్లాంటి నేతలను కాదని సొంత బలం లేని పీవీకి పార్టీ పగ్గాలు అందించాలని సోనియా తీసుకున్న నిర్ణయం దేశ చరిత్రనే మార్చేసింది. ప్రధానిగా పీవీ గత్యంతరం లేని పరిస్థితుల్లో ఆర్థిక సంస్కరణలు ప్రారంభించారు. ఆయన పగ్గాలు చేపట్టే నాటికి మన ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా దెబ్బతింది. అంతర్జాతీయ ఏజెన్సీలో భారత ఆర్థిక వ్యవస్థ పతనాన్ని సూచించాయి. విదేశీ రుణాలు పుట్టడం కష్టతరమైంది. రుణ చెల్లింపులను వాయిదా వేయడం కూడా గగనమైంది. ఇలాంటి దుర్భర పరిస్థితుల్లో ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టినప్పటికీ సాహసోపేతంగా వాటిని అమలు చేసి దేశంలో నూతన ఆర్థిక సంస్కృతికి ఒరవడిదిద్దిన నేత నరసింహారావు. దేశంలో ప్రజల జీవన నాణ్యత పెరుగుదల పీవీ చలవేనంటే అతిశయోక్తి కాదు. అలాగే ఈ సంస్కరణల అమలు క్రమంలో ఆయన ఎన్నో సాహసోపేత నిర్ణయాలు తీసుకుని ఎన్నో పథకాలకు ఆద్యుడిగా నిలిచారు. ప్రధానమంత్రి రోజ్గార్ యోజన, ఎంపీ లార్డ్స్ పథకం, పార్లమెంటు స్థాయి సంఘాల వ్యవస్థను ప్రవేశపెట్టడం వంటివి ఇందుకు ఉదాహరణలు. ఆర్థిక సంస్కరణలను అమలు చేసే విషయంలో పీవీ మన్మోహన్ సింగ్ను ఒక ఉపకరణగా మాత్రమే ఉపయోగించుకున్నారు. కొన్ని సందర్భాలలో నిర్ణయాలు తీసుకోకపోవడం కూడా ఒక నిర్ణయమే అన్నది పీవీ నమ్మి ఆచరించిన సిద్ధాంతం. అది నిర్ణయ రాహిత్యమేననే ఆరోపణను ఆయన ఎంతమాత్రం ఒప్పుకోలేదు. ఆర్థిక సంస్కరణలు అనుకున్న విధంగా అమలై భారతదేశం పేదరికం వంటి సమస్యలు పరిష్కారం కావాలంటే రాజకీయ సుస్థిరత ముఖ్యమని, అందుకే ఎన్ని అడ్డంకులు వచ్చినా స్పందించకుండా తన పని తాను చేసుకుపోవడం ముఖ్యమని పీవీ భావించారు. పివి నరసింహారావు బహుభాషా కోవిదుడనే విషయం అందరికీ తెలుసు. ఆయనకు 17 భాషలు వచ్చు. తెలుగు, ఉర్దూ, తమిళం, కన్నడం, సంస్కృతం, ఒరియా, మరాఠీ, బెంగాలీ, గుజరాతీ, ఫ్రెంచ్, స్పానిష్, పర్షియన్, జర్మన్, అరబిక్, ఇంగ్లీష్ తదితర భాషలు చక్కగా మాట్లాడేవారు. సంభాషించడమే కాదు, ఒక భాషలో పుస్తకాలను మరో భాషలోకి అనువదించే స్థాయి పాండిత్యం ఆయనది. వేరే దేశాల అధ్యక్షులు, ప్రధానులు వస్తే వీలైనంత వరకు వారి భాషల్లోనే మాట్లాడేవారు. విదేశాంగ వ్యవహారాల విషయంలో పీవీ కొత్త ఒరవడిని సృష్టించారు. ఇజ్రాయెల్ను గుర్తించడం, చైనాతో సరిహద్దు సంఘర్షణలను నివారించటం వంటి అనేక అంశాలపై ఆయన ఏకాభిప్రాయ సాధన తెచ్చేందుకు ప్రయత్నించారు. అమెరికాలో 6 రోజులు పర్యటించి ఆ దేశంతో సంబంధాల్లో కొత్త అధ్యయనాన్ని ప్రారంభించారు. 43 ఏళ్లుగా ఇజ్రాయెల్తో కొనసాగుతున్న ప్రతిష్టంభన కొద్ది రోజుల్లోనే తొలగిపోయేలా చేశారు. సింగపూర్, జపాన్ వంటి తూర్పు ఆసియా దేశాలతో సంబంధాలను కూడా పీవీయే పునరుద్ధరించారు. పీవీ అవలంబించిన లుక్ ఈస్ట్ విధానం మంచి ఫలితాలను ఇచ్చింది. చైనాతో కూడా నరసింహారావు సంబంధాలను పెంచుకోవాలనుకున్నారు.
అందుకే పివి నరసింహారావుకి భారతరత్న ఇవ్వడం అనేది అన్ని విధాలా సముచితమని దేశమంతా ముక్త కంఠంతో నినదిస్తుంది. ఈ సందర్భంగా ఆ మహనీయుడిని భారతావని మరొక్కసారి గుర్తు చేసుకుంటుంది.